పాప మెసేజ్ పెట్టింది, చాలా బాధేసింది నాకు వాస్తవంగా. ఆ పాప ఏం పెట్టిందంటే, మా చదువుల కోసం మా నాన్న 5 ఎకరాల పొలాన్ని అమ్మాడు. 15,000 రూపాయలు ఎకరంతో 75,000 రూపాయలకు అమ్మాడంట 5 ఎకరాలు. ఆ పాప పెద్ద ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఆ పాప జీతం 27,000 రూపాయలు. కానీ పొలం కాస్తూ ఎకరం 5 కోట్లు అయిందంట. ఎందుకు చదవాలా, ఎందుకు మా నాన్న ఆ డబ్బులు మాకు పెట్టాలా? ఏదో సింపుల్గా చదువుకొని ఉంటే గనా ఆ డబ్బులు ఆ అమ్మకుండా ఉంటే గనా ఈరోజు, ఎందుకంటే అప్పుడు అక్కడ ఏదో రోడ్డు పోయింది, ఏదో సంథింగ్ వాల్యూ పెరిగింది దానికి, ఏదో ఫ్యాక్టరీ రావడమో ఇంకోటో. కానీ ఆ పాప వర్డ్ పెట్టేందుకు నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఏం సమాధానం చెప్పాలి నేను? కానీ ఆ పాప పెట్టిన మెసేజ్కి నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఒకటే చెప్పాను నేను. అమ్మ, ప్రభుత్వ హాస్టల్స్, స్కూల్స్ ఎన్నో ఉన్నాయి మీరు చదువుకోవాలంటే. పేదల కోసం ఈ ప్రభుత్వం ఎన్నో చేస్తూ ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా ప్రైవేట్ మీద వెంపర్లాడి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్చాలా, ప్రైవేటు కాలేజీలలో చేర్చాలా అని చెప్పి డబ్బు కోసం మీరు చేసిన పొరపాటు అది. మీరు అది అర్థం చేసుకొని మీరు మంచిగా చదువుతా ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించేవాళ్ళు కదా మీ తండ్రి.